హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి రిలేట్ అయి ఉంటుందన్నమాట. సో నాకైతే ఒక కామెంట్ వచ్చింది, మేము గోల్డ్ లోన్ పెట్టి మరి ఒక పర్సన్కి అయితే అప్పిచ్చామండి. సో అది గుడ్డా కాదా, గుడ్ మెథడా కాదా అని చెప్పి వాళ్ళైతే మన కామెంట్ అయితే చేశారు. సో నేను నా అభిప్రాయం ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానన్నమాట. సో మీరు కూడా ఇలా ఆలోచిస్తున్నారా? సో అలా అయితే ఈ వీడియో మీకోసమే. సో మనీ లేకపోయినా అప్పు చేసి మరి అప్పు ఇస్తారు. సో ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నా పర్సనల్ ఫీలింగ్ అనమాట ఇది. నేను కూడా చాలా ఫేస్ చేశాను కాబట్టే ఈ వీడియోలో నా రియల్ కంటెంట్తో పాటు చాలామందికి యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది. ఓకేనా అండి? వీడియోలో ఎండ్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. సో వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనీ లేకపోయినా అప్పు చేసి మరీ అప్పు ఇచ్చేస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి ఒక పెద్ద ట్రాప్ అన్నమాట. సో ఒకసారి ఆలోచించండి. సో అందులో ఎంతవరకు మీకు యూజ్ ఉంటుందో లేదో అని చెప్పి ఒకసారి ఆలోచించి మరి ఏదైనా పని చేసేటప్పుడు చెయ్యండి. ఓకేనా? గోల్డ్ లోన్, ఫస్ట్ గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో చూద్దాము. సో ఇప్పుడు ఏమనుకుంటాం మనం, మన దగ్గర గోల్డ్ ఇంట్లో వేస్ట్గా ఉంది కదా, ఎవరైనా అప్పు అడిగింటారు, ఎవరైనా అవసరాల్లో ఉంటారని చెప్పి. సో ఎవరైనా ఫ్రెండ్ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఒక ఫ్రెండే అడిగారు. సో అలాంటప్పుడు మీ దగ్గర మనీ లేదు, ఏముంది ఇంట్లో గోల్డ్ వేస్ట్గానే ఉంది కదా, ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి గోల్డ్ లోన్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి మనమైతే ఆ లోన్ తీసి వాళ్ళకి ఇచ్చి ఇంట్రెస్ట్ వాళ్ళు కడతారు కదా అనుకుంటాం. ఇంతవరకు బాగానే ఉంది. సో వాళ్ళు నిజంగానే ట్రస్ట్ వర్తీనేనా, వాళ్ళు నిజంగానే కడతారా, వాళ్ళకి ఆ క్యాపబుల్ ఉందా? సో మీ గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టడం వల్ల మీకు ఎలాంటి లాభం ఉంది, మీకు ఎలాంటి నష్టం ఉంది ఆలోచించుకోండి. ఒకవేళ అంటే కట్టారు అని మీకు ఒక నమ్మకం ఉంది, ఒకవేళ వాళ్ళు కట్టకపోతే పరిస్థితి ఏముంది? మీకు అందులో ఏమంత మీకు మనీ సేవ్ అవుతుంది? 1 to 2% ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు ఇస్తారు. సో అందులో మీకు 2% ఇంట్రెస్ట్ మాత్రమే మనం ఇస్తాము, ధర్మ వడ్డీలాగా 2000 అంత వస్తుంది మనకు 1 lakhకి. సో అందులో మనకి ఏం మిగులుతుందండి? సో అలా మీరు కడుతూ వచ్చా కానీ మీరు ఇంట్రెస్ట్ కడతారు. సో అదే వాళ్ళు ఇవ్వకపోతే మీరే కట్టాలి కదా. సో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పు చేసి మాత్రం అప్పు ఇవ్వకండి. సో ఎందుకంటే ఇప్పుడు మీరు అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా మంచి వాళ్ళ కనిపిస్తారు. ఆ తర్వాత అప్పు అడిగినప్పుడు మనంత శాడిస్టులు వాళ్ళు మనం చూడరు అనమాట. సో మన ఫోన్ తీయరు, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు, కాల్ లిఫ్ట్ చేయరు. ఒకవేళ లిఫ్ట్ చేశారే అనుకో, హెల్త్ బాగాలేదండి, మాకు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్లో ఉన్నాము, ఇస్తాము, ఎక్కడికి పోతాము, ఇస్తాము అంటారు. సో అలాంటప్పుడు మనకే ఎక్స్ట్రా బర్డన్ పడుతుంది. ఇంట్రెస్ట్ మనమే కట్టాలి, కట్టకపోతే మన గోల్డ్ లోన్ పోతుంది, గోల్డ్ వెళ్ళిపోతుంది, ఇంట్రెస్ట్ కట్టాలి, మెయిన్ అమౌంట్ తీసుకోవాలి. అలా లెక్కేసుకుంటే మనకు మంత్లీ ఒక 1000 రూపీస్ అనుకున్నా మనకు 12 monthsకి ఎంత అవుతుందండి? 12,000 అయితే మన మనీనే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు ఇవ్వకపోతే 12,000 వచ్చేసి మనకు వెళ్ళిపోతుంది. సో ఇలాగా చాలామంది స్మార్ట్గా థింక్ చేస్తాం అనుకుంటారు, దీనివల్ల మనం చాలా నష్టపోతాము. ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా సరే ఎంత కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళు తిరిగి మీకు ఇవ్వగలిగే కెపాసిటీ ఉందా లేదా అని మాత్రమే మీరైతే మైండ్లో పెట్టుకొని మరి మీరు ఏదైనా అప్పు చేసి అప్పు ఇవ్వడానికి మీరు ఒకసారి ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడే మనం అప్పు ఇవ్వాలి, లేదు అంటే మనకు అంత తాహత లేదు అన్న అర్థం. మీరు అప్పు చేసి మరి ఏదో మహానుభావుల్లాగా ఫీల్ అయిపోయి ఏముందిలే వాడు ఇంట్రెస్ట్ కట్టుకుంటాడు కదా, మనకు మెయిన్ అమౌంట్ మళ్ళీ వస్తుంది కదా అని చెప్పి సో మీరైతే అలా చేస్తూ ఉంటారు. ఇదైతే నేనైతే సజెస్ట్ చేయనండి. చాలా వరకు మనం నష్టపోతాం, ఎందుకంటే వాళ్ళు మనీ రిటర్న్ ఇవ్వలేదనుకోండి మనకే కదా లాస్. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలామంది క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసేసుకుంటూ ఉంటారు, 1 lakhే కదా అని చెప్పి. సో 2 rupees ఇంట్రెస్ట్ అనుకోండి, మళ్ళీ మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే సో 2000 అలా ఉంటుంది. దానికి మనం ఒక కార్డుకి 1 year మనం ఈఎంఐ వేసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? 1,50,000 మనం కట్టాలి. లేదంటే ఇంకా ఎక్స్ట్రా 8 to 9% ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఒక 60,000 ఎక్స్ట్రానే పడుతుంది. సో అలాగా 1 to 2 years ఈఎంఐ వేసుకుంటే మనకు 1,50,000, 1,25,000, 1,35,000 అలాగా మనకి ఇంట్రెస్ట్ 20,000లోనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. సో అలాంటప్పుడు మనకి ఏం యూజ్ ఉంది?
మనకేమైనా యూజ్ ఉందా? ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనమే కదా కట్టాలి. సో ఎప్పుడు కూడా కానీ నేను చెప్పేది ఒకటే అండి, నేను చాలా ఫేస్ చేశాను నా రియల్ లైఫ్లో. లోన్ పెట్టి మాత్రం అప్పు ఇవ్వకండి ఎవరికైనా సరే. సో మీ దగ్గర ఉంటే ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను. మనీ ఒకవేళ మీ దగ్గర ఉంది అనుకుంటే మీరు ఏం చేయాలో లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. నెక్స్ట్ చాలామంది సంఘం అని, క్రాప్ లోన్ అని, తక్కువ వడ్డీయే కదా అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా ఇవ్వడం వల్ల వాళ్ళు కరెక్ట్గా ఇస్తే ఓకే, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటండి? మనమే కదా కట్టాలి. సో నేను చెప్పేది ఒకటే అండి, నా మైండ్ సెట్ అంతే. మీరు ఏమనుకున్నా మీరు ఎవరైనా ఫీల్ అయినా ఓకే, కానీ అప్పు మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనిషి డబ్బుకి ఇచ్చే వాల్యూ మనిషికి ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు మీరు డబ్బు ఇవ్వడం వల్ల మీకు ఇవ్వట్లేదు ఆడ వాల్యూ, డబ్బుకే ఇస్తున్నాడు వాల్యూ. సో అదే చెప్తున్నాను, మీ దగ్గర మనీ ఉంటేనే ఇవ్వండి, లేదంటే వద్దు. ఓకేనా? మనీకి ఇంట్రెస్ట్ మీరే కట్టాలి, ఆ తర్వాత చాలా వరకు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ అలా మనీ ఇంట్రెస్ట్కి మీ దగ్గర మనీ ఉంది అంటే ఏం చేయాలి? ఆర్డీ వేసుకోండి, లేదంటే ఎఫ్డీ వేయండి, ఎస్ఐపిలో వేసుకోండి, గోల్డ్ కాయిన్స్ కానీ బాండ్స్ కానీ కొనండి, ఏదైనా ఇల్లు లీజుకి తీసుకోండి. మీ మనీ మీకు గ్యారంటీగా మంత్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది అనే దాని మీద అయితే పెట్టండి. అంతేకాని మనుషులకి అప్పిచ్చి మాత్రం మోసపోకండి, దయచేసి చెప్తున్నాను. మనుషులు ఎంత రిచ్ అయినా వాళ్ళ దగ్గరకు ఒకసారి మనీ వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత మన దగ్గరికి రావడానికి చాలా రోజులైతే పడుతుంది. చాలా విసిగిస్తారు, చాలా అబద్ధాలు చెప్తారు, ఉందంటారు, లేదంటారు, ఒకరోజు ఇస్తామంటారు, ఒకరోజు టైం అడుగుతారు, చాలా వరకు విసిగిపోతాం మనము. సో అందుకే చెప్తున్నాను, ఎలాంటి వ్యక్తులకి నమ్మి మాత్రం అప్పు ఇవ్వకండి. ఓకేనా? సో ఇదే అండి నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సేవ్ ద మనీ, డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. ఓకేనా అండి? ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. కామెంట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.